ఎప్పుడూ మన గురించే తప్ప తన గురించి మాట్లాడరు. అనేక అంశాల మీద ఆయన చెప్పిన విషయాలు, చేసిన బోధలు, ముద్రితాలు అముద్రితాలు కలిపి ఇప్పటికీ కొన్ని వేలు లక్షల పేజీలు, కొన్ని వందల వేల గంటల రికార్డింగ్లు ఉన్నాయి. కానీ ఆయన అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరంగా ప్రపంచానికి బహిర్గతమయ్యే ముందు ఆయన జీవయాత్ర ఎలా సాగింది అన్న దాని గురించి ఆయన సన్నిహిత శిష్యులు, అంతేవాసులు అక్కడక్కడ వెల్లడించిన వివరాలు మాత్రమే ఇప్పటి వరకు అందుబాటులో ఉన్నాయి. గురువుగారి ఉజ్వలమైన జీవిత చరిత్రను ఆయన ముఖతః వినాలన్న కుతూహలం వేలాది శిష్యులకు, లక్షలాది భక్తులకు ఎప్పటి నుంచో ఉన్నది. ఈ విషయాన్ని మన్నించి పూజ్య గురుదేవులు తమ విశేషాలను వెల్లడించడానికి తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించడానికి దయతో అనుగ్రహించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి జీవిత ప్రస్థానాన్ని, ఆధ్యాత్మిక రంగంలో వారి తొలి అనుభవాలని, ఇతర విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. గురుగారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం మీ దయ వల్ల ఇవాళ నాకు కలిగింది. మీతో కొంచెం తీరుబాటుగా ముచ్చటించే ఈ అవకాశం ఈ టైంలో మీరు ఎంత సమయం కేటాయిస్తే అందులో మీకు వేలు లక్షల సంఖ్యలో ఉన్న అభిమానులు, భక్తులు, వీళ్ళ మనసులో ఉన్నవి, వీళ్ళు తెలుసుకోవాలనుకున్నవి ఏమన్నా వాటిని మీ గురించి రాబట్టాలని నా ప్రయత్నం. ఇప్పుడు మీరు ధర్మం గురించి, దేశం గురించి ఎప్పుడు దాని గురించి చెప్పినవి చాలా ఉన్నాయి విషయాలు. కానీ ఎక్కువగా కనపడినవి ఏంటంటే అసలు మీ గురించి అసలు సరైన మెటీరియల్ లేదు, ఎవరు చెప్పినది ఏది లేదు. అందుకని ఒకసారి మేము మీ గురించి, తమరి గతము, మీ ఎర్లియస్ట్ ఈ సహజ స్థితి అనేది మీకు వివరించే ఉందా, లేక ఎవరైనా గురువుగారు ఉండటం తర్వాత ఏదైనా వచ్చిందా? మీ ఎర్లియస్ట్ మెమరీ ఎట్లా? నన్ను గురించి నాకు పెద్ద ఒపీనియన్ లేదు, ఆనెస్ట్గా చెప్తున్నాను. అలాగంచి దాచుకోవాల్సింది ఏమీ లేదు, ఉన్నదంతా ఓపెనే. ఎర్లియస్ట్ మెమరీ అంటే మళ్ళీ నేను నా బాల్య స్థితిని గురించి కొంచెం చెప్పాల్సి వస్తుంది కొద్దిగా. నేను 1928 21 డిసెంబరు రాజమండ్రిలో పుట్టాను. తర్వాత మా నాన్నగారు కొవ్వూరుకి షిఫ్ట్ అయినారు. కొవ్వూరులో రాజమండ్రిలో సొంత ఇల్లు ఏం లేదు. 2500 గజాలు కొని అక్కడ ఇల్లు అవి కట్టారు. అంటే 7 బిల్డింగులు కట్టుకున్నారు నాన్నగారు మా కుటుంబానికి. వంట వాళ్ళు వేరే ఉండాలి, స్టోర్ రూమ్ వేరే ఉండాలి, గెస్టులకు వేరే ఉండాలి, బడిగా వచ్చే బ్రాహ్మణులకు వేరే ఉండాలి, అందరికీ భోజనాలు పెట్టేవాళ్ళు 2-4 వంట వాళ్ళు, అలా పెద్ద. అందులో నేను 2 సంవత్సరం అంటే 1930 అని నేను అనుకుంటాను వేగ్గా. అప్పటి నుంచి నాకు కొద్దిగా వేగ్ మెమరీస్ ఉన్నాయి, కొంచెం జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు నా రూమ్లో మధ్యన మంచం ఎత్తుగా వేసేవారు. అంతా రాజభోగాలు ఇచ్చారు చిన్నప్పుడు. రాజ్యం లేదు, ఏమీ లేదు, కానీ రాజభోగాలు ఇంకా ఉన్నాయి. జమీందారీ. అక్కడ ఇటోళ్ళు అటోళ్ళు. అక్కడేమో మేల్ సర్వెంట్ పడుకునేవాడు, ఇటేమో ఫీమేల్ సర్వెంట్స్ ఆర్డర్ పడుకునేది. కదలంగానే ఇద్దరు లేచేసేవారు, ఏమో అని ఏం కావాలి పడుకునేవాడిని. చాలా పెద్ద మంచం, 3 పరుపులు ఉండేవి, కిందేమో గట్టిది, 2 అలాగా, పైన 2 మెత్తనివి. పెద్ద దుప్పటి వేసి దాని మీద అన్ని మల్లెపూలన్నీ పరిచేవారు, దాని మీద ఇంకో దుప్పటి వేసేవారు మెత్తనిది. దాని మీద పడుకుని ఉండేవాడిని, కానీ నిద్ర ఉండేది కాదు. నిద్ర చాలా తక్కువ. ఇప్పుడు కూడా నా శరీర స్థితి ఏమిటో కానీ నిద్ర తక్కువ బాగా. అందరూ మంచి నిద్రలో ఉండేవారు. మా నాన్నగారు, అమ్మగారు వాళ్ళ పెద్ద హాల్, వాళ్ళ బెడ్రూమ్ వేరే, వీధిలో వరండాలో కొందరు సర్వెంట్స్, నా రూమ్కి ఇంకో వైపు ఏమో
ఇంకో వేరే ఎవరో గెస్టులు వాళ్ళు పడుకునేది ఇంకో ఆ ఇల్లు అటు ఉండేది. ఇలా చాలా ఉండేవి. పడుకుంటే రాత్రి 2 గంటలు నాకు నిద్ర మెలకు వచ్చినప్పుడు 2 ఏళ్ల వయసులో 2 నాకు బాగా జ్ఞాపకం. ఎందుకంటే పెద్ద గడియారం ఉండేది నా రూమ్లో గోడకి. అదేమో యాన్సోనియా అని దాని పేరు, ఆ గడియారం పేరు. అది తారీఖులు చూపిస్తుంది, డేటు మంత్ కూడా చూపిస్తుంది, పెద్ద గడియారం. అది చూసేవాడిని. నాకు చెప్పారు అది డేట్ చూడాలి ఇలాగా, ఇవాళ ఏం వారం అంటే దాన్ని అడిగితే చెప్తుంది అది మండే అని ఇలా చెప్తున్నది, 21 మార్చ్ అని ఏదో చూపిస్తుంది. అందుకని అది రోజు చూసేవాడిని పడుకునేటప్పుడు. పడుకుని 1:30, 2 అయ్యేది మామూలుగాను. పడుకుంటే 10:30కి పడుకోవడం, ఏదో పాట పాడతారు, ఏదో పడుకోబెట్టారు. లేచేసిన తర్వాత ఎవరు చూసినా ఇటు నౌకర్లు ఇద్దరు అలా పడుకుంటున్నారు, నిద్ర బొళ్ళు తెలుగుతున్నవాడు. మరి ఇంతగా తిరుగుతున్నారు, బాగానే ఉన్నారే, వీళ్ళు ఇప్పుడు ఉన్నారా, అదో డౌటు. మరి అక్కడ నాన్నగారు అమ్మ వీధిలో నౌకర్లు, అక్కడ ఎవరో ఇంకా కచేరీ చావుల్లో 2 మనుషులు, వీళ్ళు ఉన్నారా లేదా అని క్వశ్చన్ అండి. ఇది స్పిరిచువల్ మ్యాటర్. ఇది వీళ్ళు ఉన్నారా, ఇందాక ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు, వీళ్ళు మళ్ళీ లేస్తారు కదా, ఎక్కడి నుంచి వస్తారు అంటే తెలివి నిద్ర వివరాలు ఏం తెలియవు, ప్రశ్న మాత్రం వీళ్ళు ఉన్నారా ఇప్పుడు, అలా ఉండేది. వాళ్ళకి తెలియకుండా మంచం చివరికి వెళ్ళి దూకేసి కిందకు వచ్చి అటు ఇటు మాట తిరిగేసి కిటికీలోంచి వరండాలో పడుకున్న వాళ్ళని చూసి ఎవరు లేరు, అందరూ నేను ఒక్కడనే ఉన్నాను, ఎవరు లేరు అని మాత్రం ఒక ఫీలింగ్ ఉండేది. చిత్రంగా ఇలా గడిచిందని చెప్తున్నాను ఒక స్వభావం. ఆ ప్రశ్నకి దాంట్లో జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, చిన్నతనం ఏమిటో తెలియదు, అలా ఉండి గడిచిపోయింది. ఇది నా చిన్నప్పుడు అనుభవం అంటే అనుభవం. అది బాగా చిన్న వయసులో 1 సంవత్సరం లోపలే బాగా మాట్లాడాను. ఊరికైనే మా నాన్నగారి పెద్ద లైబ్రరీ, ఇంకో వేలు హాలు, 2 హాల్స్ దాటి ఇంకో హాల్లో వేరే లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉండేవి. అవన్నీ తీసేయడం, ఓపెన్ చేయడం, మళ్ళీ అక్కడ టేబుల్ మీద పెట్టడం. చదవడం ఏం లేదు, ఊరికి చదవడం 2 ఏళ్ళ వాడిని. ఇలా గడిచింది. మీ అమ్మగారు కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందండి మీకు? 2వ సంవత్సరం 1వ సంవత్సరం దాటిన తర్వాత అప్పుడు నాకు లోపల మా ఇంట్లో అంటే మా ఫ్యామిలీ క్వార్టర్స్ అవి వేరే, దానికి దూరంగా ఎదురుగా చిన్న కిచెను, మా డైనింగ్ హాల్, మా ఫ్యామిలీయే ఉంటారు. బంధువులు వేరే ఇల్లు, అది బంధువులు వేరే బిల్డింగ్. వాళ్ళేమో బంగారు కంచాల్లో పెట్టేవారు, దాంట్లో డైమండ్ ఫ్లవర్స్ అవి ఉండేవి బంగారు కంచంలో. బంగారు ఇంత గిన్నె ఇంత గ్లాసు అని, వాటి మీద కూడా ఏవో డైమండ్స్ చెక్కిన బంగారు గ్లాసులు అండి. ఈరోజు ఎక్కడ నేను చూడలే. అదేమో అందులో నీళ్ళు తాగా ఉండేది. అక్కడ మరి ఎలా కలుపుకోవాలో ఏమిటో అని చెప్పి మా అమ్మ కలిపి నోట్లో పెట్టడం అలా ఏం లేదు. ఒళ్ళో ఎప్పుడు కూర్చోబెట్టుకోలేదు, దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకోవడం, నథింగ్, అలాంటి ఏమీ లేదు. ఆపోజిట్గా కూర్చోవాలి, మాట్లాడాలి, అదే రూల్. ఆవిడ ఇలా కలుపుకోవాలని చెప్పి నేర్పించింది. తర్వాత ఎవరైనా కలిపితే వాళ్ళు చేయి బాగుండదు, నాకు నేనే కలుపుకోవాలి, ఎవరు చేయి దేనికి పనికిరాదు, ఇలాంటివన్నీ ఉండేవి. తిన్న తర్వాత ఇది ముందర కలుపుకోవాలి, ఇది నెయ్యి ముందర వేసుకో, అక్కడ వంట ఆవిడ ఉంటుంది, కొంచెం వేస్తుంది, తినడం. మధ్యాహ్నం ఆవిడ సరిగా 1 గంటకి లోపల ఆ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటుంది. రూల్ ఏంటంటే అది 3 గంటలు కొట్టంగానే యాన్సోనియా క్లాక్ అని యాన్సోనియా కొట్టిందని చెప్పేవాడిని. ఏదో అలాగా అక్కడికి వెళ్ళి 3 గంటలు ఆవిడ రూమ్కి వెళ్ళాలి, కలిపి ఇలా నెమ్మదిగా కొట్టాలి, డైరెక్ట్గా రాకూడదు, ఇలా కొట్టి రావాలి. కవిన్ అంటాం, రా అంటాం, లోపల రావాలి, డిసిప్లిన్. ఆవిడ కూర్చునేది ఇలాంటి కూర్చొని స్లాబ్ అని ఉండేది, ఎదురుగుండా కూర్చోవాలి. భోజనం సరిగా చేసావు ఇవాళ అంటే రోజు నా భోజనం దగ్గర ఆవిడ రోజు రాలేదు. మొదటి రోజులో నేర్పింది, నేనేం తిన్నానో చూడదు, ఏం తిన్నావు అని అడిగేది.
నాకు జ్ఞాపకం లేదు. తిన్న తర్వాత ప్రతిదీ జ్ఞాపకం ఉండాలి. మొట్టమొదటి రూలు తిన్నది జ్ఞాపకం ఉండాలి. ఎవరు వడ్డించారో ఎవరు పెట్టారో జ్ఞాపకం ఉండాలి. ఎంత తిన్నావు ఎంత పారేసావు అని అడిగితే కూడా చెప్పాలి. అర్థమైందా? అమ్మ అర్థమైంది. అప్పుడు అడిగిన తర్వాత ఇంకేదైనా అడిగేది. పొద్దున్న ఎన్ని గంటలకు లేచావని అడిగింది ఓ రోజు. చూడలేదు, గడియారం చూడలేదన్నాను. నిద్ర లేవగానే గడియారం చూడాలి. ఎన్ని గంటలు లేచానని చెప్పాలి. పడుకునేటప్పుడు గడియారం చూడాలి. ఎన్ని గంటలు పడుకున్నావో చెప్పాలి, మాట్లాడడం. దీన్ని నీవు ఎక్కడున్నావో ఏం చేస్తున్నావో నీకు తెలియాలి కదా. ఇలా చెప్పేది. మధ్యాహ్నం రోజు ఒక కథ చెప్పేది. వారానికి అట్లీస్ట్ 2 రోజులైనా 2 కథలు చెప్పేది. ఎగ్జాంపుల్గా ఒక కథ చెప్పనా? చెప్పండి. ఒక కథ చెప్తుంటే అటు ఇటు చూడకూడదు, ఇలా వినాలి. నేను మాట్లాడుతున్నాను, నన్ను చూడాలి నువ్వు. చాలా స్వీట్నెస్ అండి ఆవిడది. డిసిప్లిన్ మాత్రం గట్టి. ఒక కథ ఎగ్జాంపుల్గా మీకు చెప్తాను. ఒక ఊళ్ళో అందరూ ఉన్నారు. పొలాలు చాలా ఉన్నాయి. దున్నుతారు. వర్షం వచ్చాక కదా దున్నాలి. దున్నడం అంటే ఏమిటి? నాకు ఇది 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం వరకు కదా, 3.5 years వచ్చే వరకు ఇదే కథ, ఇదే రొటీను. కథ చెప్తుంది. చూడు, నిన్న కథ ఏం చెప్పాను జ్ఞాపకం లేదు. అయితే నువ్వు వినలేదన్నమాట. నేను చెప్తుంటే నువ్వు వినలేదు. వింటే జ్ఞాపకం ఉండాలి కదా. కొంచెం జ్ఞాపకం వస్తుంది, అదే తర్వాత అడుగుతాను చెబుదు కానీ అని ఒక కథ. కథ ఏమిటంటే, ఊళ్ళో పొలాలు దున్నుకోవడానికి వర్షం రావాలి కదా. వర్షం రాలేదు. వర్షం ఎప్పుడు వస్తుందో తెలుసా? తెలియదు. శ్రావణ మాసం అని ఒకటి ఉంది. ఆ మాసాల తర్వాత చెప్పారు. 12 మాసాలు చైత్రం, వైశాఖం అని చెప్పేయాలి. శ్రావణ మాసం వస్తే, అంతకుముందు ఆషాఢ మాసం, శ్రావణ మాసం వర్షాలు వస్తాయి. అవి తర్వాత చెప్తాలే. ఆవిడ మాటలు, కంఠస్వరం, రూపం, ఆవిడ కట్టుకున్న చీర పద్ధతి ఎలా కూర్చుందో ఇప్పుడు కట్లో అలా ఉంది. నాకు పెయింటింగ్ వస్తే వేసి ఉండేవాడిని, అది బాగా తెలుసు. చిన్నగా నైట్గా స్మైల్ ఇస్తుంది. మళ్ళీ కోపంగా కనపడకూడదు కదా. సరే, వర్షాలు రాలేదు. వర్షాలు రాకపోతే, మన దేశంలో వర్షాలు రాకపోతే చూస్తూ ఊరుకోరు, ఏడవరు మన వాళ్ళందరూ, ఈ దేశం అంతా. అప్పుడు ఏం చేస్తారంటే, శివుడి దగ్గరికి వెళ్ళి లింగం ఉంటుంది, అందులో దానికి అభిషేకాలు చేస్తారు. అభిషేకాలు అంటే మంత్రం చదువుతూ నీళ్లు పోస్తారు. అలాగ ఊళ్ళో అందరూ కనుక అభిషేకం చేస్తే వర్షం వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆ శివుడు మేఘాలకి చెప్తాడు, నువ్వు వెళ్ళు, ఆ ఊళ్ళో వర్షాలు కావాలట, పో అని చెప్తాడు. దండం పెడితే మేఘాలు ఇక్కడికి వచ్చి వర్షం ఇస్తాడు. శివుడు అంటే అంత అందరికీ భయం. సరే, నాకు మధ్యని శివుడు ఎక్కడ ఉంటాడని అడిగాను రోజు. నాకు తెలియదు, నీకు తెలియదు. పైన ఉంటాడు ఒక లోకంలో. అక్కడేమో ఆయన సొంత ఊరు, అది ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటూ ఉంటాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఇందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు, అంతలో ఉంటాడు. కానీ ఆయన సొంత ఊరు అక్కడ ఉందిలే, చెప్తాను. దాని పేరు కైలాసం అంటారు. అలా అభిషేకాలు నీకు పోసిన తర్వాత వర్షం వస్తుంది. ఆయనేమో మేఘాన్ని పిలిచి, పోయి ఆ ఊళ్ళో వర్షం కావాలట, పో అని చెప్తాడు. అందుకని అభిషేకం చేస్తారు మన దేశం నిండా, అలాగే చేస్తారు. ఓహో, సరే. అప్పుడు మరి ఆ ఊళ్ళో వాళ్ళు ఏం చేశారు చెప్తున్నాను. అప్పుడు ఊళ్ళో చివర చిన్న గుడి ఉంది, అందులో శివుడు ఉన్నాడు, లింగం ఉందన్నమాట.
ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఓ రోజు పొద్దున్న లేచి అందరూ ఇంట్లో స్నానపానాలు చేసుకుని అందరూ ప్రతి ఇంట్లోంచి ఒక చెంబుడు నీళ్లు పట్టుకున్నారు. పట్టుకుని శివుడికి అభిషేకం చేద్దామని వెళ్ళారు. మంత్రం చెప్పే బ్రాహ్మడు అక్కడ ఉన్నాడు. ఊళ్ళో వాళ్ళందరికీ మంత్రాలు రావు, ఆ బ్రాహ్మడికే వచ్చు. అతను చెప్తూ ఉంటే వీళ్ళు నీళ్ళు పోస్తారన్నమాట. వింటున్నావా? ఆవిడ వింటున్నాను. అర్థమవుతుందా? సరే, అర్థమవుతుంది. అందరూ చెంబులతో నీళ్ళు పట్టుకుని బయలుదేరుతుంటే నీలాంటి పిల్ల ఒకటి ఉంది, ఇంత ఎత్తు ఉంటుంది అది, ఓ ఇంట్లో. అందరూ తలుపులేని బయటకు వెళ్ళి రోడ్డు మీద నుంచున్నారు కలిసిపోదామని, భజన చేస్తూ వెళ్ళాలి అని అనుకున్నారు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర అని భజన చేస్తూ వెళ్ళాలన్నమాట గుడికి. ఈ విషయంలో అడిగాను, మళ్ళీ చెప్పు ఆ భజనను. హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర, శంభో శంకర, అలా చదివా. బాగుంది. ఇది సరిగ్గా నాకు 3rd ఇయర్లో జ్ఞాపకం. ఇది 2.5 years. ఈ అమ్మాయి లోపలికి రాకపోతే, ఏమమ్మా రా, ఆలస్యం చేస్తున్నావు అంటే, ఏం లేదు గొడుగు కోసం వెతుక్కుంటున్నాను అని 2 నిమిషాల తర్వాత గొడుగు పట్టుకొచ్చేసింది. గొడుకెందుకే, అందరూ నీళ్లు కదా పోస్తారు అని అంటే, అందరినీ నిల్చోబెట్టి, తాత బామ్మ మనం గుడికి వెళ్ళి శివుడికి అభిషేకం చేస్తాం కదా, వెంటనే వర్షం వస్తే తడిసిపోమా, మనం గొడుగు అక్కర్లేదా మనకి అంది. అవునే, పక్కన నవ్వారంతాను. ఇది నీళ్లు పోయాం కానీ గొడుగు కావాలి దీనికి, చూడండి దాని తెలివి అని అందరూ నవ్వారు. సరే భజన చేస్తూ అందరూ తీసుకెళ్ళి ప్రతి ఇంటి నుంచి నీళ్లు పోసారు దాని మీద. అందరూ వచ్చిన తర్వాత వీధిలోకి వచ్చి తుడుచుకుంటున్నారు మొహం అవిని. ఉన్నట్టుండి మబ్బు వచ్చి పెద్ద వర్షం పడిపోయింది. పెద్ద వర్షం పడగానే అది గొడుగు పెట్టి అని నవ్వింది అందరినీ. మీరందరూ చడిపోతున్నారు, నేను గొడుగు తెచ్చుకున్నాను చూసారా, మీకు బుద్ధి లేదు అంది అందరినీ. అలా చెప్పిందనమాట. అప్పుడేమో గ్రామంలోకి వచ్చేటప్పటికి చెరువు అంతా నిండిపోయింది, బావిలో నిండిపోయింది. ఇంటికి వచ్చి గొడుగు ముడిచి లోపలికి తడవకుండా వెళ్ళింది అది. అప్పుడు అందరూ సాయంత్రానికి వచ్చి, నువ్వు గొడుగు తేవడం చేతనే వర్షం వచ్చింది అని ఒప్పుకున్నారు, లేకపోతే వచ్చేది కాదు అని. ఇది కథ. అంటే విశ్వాసం. ఆ అమ్మాయికి, ఆ పిల్లకి అభిషేకం చేయగానే వర్షం వస్తుందని, తడవకూడదని గొడుగు తెచ్చుకోవాలని ఆ పిల్లకి తెలిసింది. అర్థమైందా? మరి వాళ్ళకి ఎందుకు తెలియలేదమ్మా? వాళ్ళకి నమ్మకం సరిగా లేదు, దానికి ఉంది నమ్మకం వాళ్ళకి లేదు. ఎవరు నమ్మారో వాళ్ళకి వర్షం ఇచ్చాడు, ఆ లాభం అందరికీ వచ్చింది. కాబట్టి గ్రామంలో ఒక్కళ్ళు బాగా నమ్మేవాళ్ళు ఉంటే అక్కడ ఈశ్వరుడు పనిచేస్తాడు. ఇంక వెళ్ళి పాలిస్తారు, అక్కడ వెళ్ళి తాగి బయట అంటే బయట ఏదో ఏవో ఉంటే ఆడుకోవడానికి దానికి. ఇది ఆవిడ కథ. 3 to 4 1 hour ఆవిడ దగ్గర ఉండాలి. ఇలా పెరిగానండి. నాన్నగారు కూడా ఇలా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారండి? మా నాన్నగారు నాతో పెద్ద లైబ్రరీ ఉండేది. లైబ్రరీ ఏదో పెద్ద ఇలాగా అర్ధచంద్రాకారంగా పెద్ద టేబుల్, ఆయనకు కుర్చీ ఏదో ఉండేది. అందులో ముంచి రాసుకుంటారు కదా ఆ రోజుల్లో, పెన్ను ఏదో రాసుకునేవారు. అవన్నీ ఉండే డ్రాయర్లు అవి ఉండేవి. నేను వెళ్ళిన తర్వాత ఆయన మాట చూశాను. లోపలికి రా, ఏమర్థం ఈ పుస్తకాలు ఎప్పుడైనా చూసావా? చూశాను అంతే. పుస్తకాలు ఉంటే ఏం చేయాలి చెప్పు? చదవాలి. సరే, చదవడానికి ఏం చేయాలి? అక్షరాలు రావాలి, మాటలు రావాలి, వాక్యాలు రావాలి. సరిగ్గా 3వ సంవత్సరం 3 సంవత్సరాలు అవుతూ ఉండగా 4 ట్యూటర్లను పెట్టారు ఇంట్లో. వాళ్ళ నమ్మకం ఏమిటంటే స్కూల్కి వెళ్ళకముందే కొంత చదువు రావాలని. అయిపోయింది. 3 ట్యూటర్స్ వచ్చా. పోయినా వీధిలోకి వెళ్ళి ఆడుకుందామని లేదు, వీళ్ళలోకి బయటకు వెళ్ళి ఆడుకోవడానికి వీలు లేదు. మా రూల్ ప్రకారం ఏంటంటే
ఆ పిల్లలు శుభ్రంగా ఉండరేమో, ఆడుకునే పిల్లలు. అది వీధిలోకి వెళ్ళి దుమ్ము ధూళ్ళు ఆడుకోకూడదు. మన ఇంటికే పిల్లలు రావాలి, ఏదైనా ఆడుకోవాలి, రూల్ అది. అప్పుడు ట్యూటర్స్ నలుగురిని పెట్టారు. ఒక ఆయనేమో తెలుగు. అయితే ఏమిటంటే నోటితో చెప్పడం. 4 సంవత్సరాలు పూర్తి అవ్వగానే అక్షరాభ్యాసం చేశారు. అంతకుముందు ఓరల్ ఎడ్యుకేషన్, నోటితో చెప్తారు. మొట్టమొదట 1.5 సంవత్సరాల లోపల అక్షరాభ్యాసం కాకముందే 100 శ్లోకాలు, 100 పద్యాలు, మరి కొన్ని కీర్తనలు, పాటలు ఏమి ఉంటాయో ముఖ్యంగా పద్యాలు, శ్లోకాలు చెప్పేశారు నోటి. ఎవరు నేర్పారండి? 4 ట్యూటర్ని పెట్టారు. సంస్కృతం చెప్తాడు ఒక ఆయన, తెలుగు ఆయన చెప్తాడు, ఇంగ్లీష్ మాటలు చెప్తాడు ఇంకొక ఆయన, లెక్కలు చెప్తాడు ఒక ఆయన. 4 ఆయన పేర్లు కూడా జ్ఞాపకం వస్తున్నాయి. ముందరేమో అక్షరాలు నేర్పేశాడు. అక్షరాలు నేర్చుకునేటప్పటికి అదే 4వ సంవత్సరంలో రాగానే 4 అంటే ఎప్పుడు పూర్తయింది? 32లో పూర్తయింది కదా, డిసెంబర్లో. 33 ఫిబ్రవరిలోనే ఎప్పుడో నాకు అక్షరాభ్యాసం చేశారు. అక్షరాభ్యాసానికి పెద్ద పందిరి వేశారు, తోరణాలు కట్టారు. 50-100 మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. ఏ ఊళ్ళో అండి? కొవ్వూరులో. మీ జమీందారీ ట్రబుల్లో వచ్చింది అది. జమీందారీ అంతా ట్రబుల్లోనే ఉంది. కొవ్వూరులో మకాం టెంపరీగా ఉన్నాం మేము అక్కడ. వాళ్ళందరూ చాలామంది వచ్చారు. అందులో హైకోర్టు అడ్వకేట్లు, పండితులు, అది వేద పండితులు, తెలుగు కవులు, వీళ్ళందరికీ శాలువాలు, మర్యాదలు అవి చాలా చేశారు. అది వేగంగా జ్ఞాపకం వస్తుంది. ఆ అక్షరాభ్యాసానికి ముందు ఈ విద్య, నోటికి పద్యాలు. అప్పుడు మా అక్షరాభ్యాసం అయిన తర్వాత అక్కడ ఎవరో బ్రాహ్మడు చదువుకున్న పండితుడిని కూర్చోబెట్టి ఆయనకి దండం పెట్టించారు. ఆయనకి ఏవో నా చేత పంచులు అవి ఇప్పించారు. ఇప్పుడు మా నాన్నగారు చెప్పారు, ఇప్పుడు ఇన్నాళ్ళు నువ్వు నీకు నోటికి వచ్చును కదా పద్యాలు, ఇప్పుడు నువ్వు రాయాలన్నమాట. నోటితో చెప్తే సరిపోదు, ఇప్పుడు రాయాలి. అందుకని నీకు ఇవాళ అక్షరాలు మొదలెట్టించాము. ఈ అక్షరాలన్నీ నేర్చుకొని నీకు వచ్చిన పద్యాలని రాయాలి, జాగ్రత్త అన్నారు. సరే అన్నాను. పూజలు అవి చేశారు. చేతిలో పెద్ద కవర్ ఆ చేతిలో పెట్టారు. నోటితో అను, ఓం అను అనలే, నా మా అని చెప్తా అనలే, కూర్చుని అంతే. నా చేత ఎవరు అనిపించలేకపోయారు. మా అక్షరాలు మాత్రం వల్లూరు సూర్యనారాయణరావు గారని ఆ కాలేజీ ప్రెసిడెంట్గా వచ్చాడు ఆయన. ఆయన నాస్తికవాది. ఆయనకి వేదములు, కర్మకాండాలు ఆయనకి ఇష్టం లేదు. గాంధీవాది, చాలా గొప్పవాడు. ఆయన్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్గా చేశారు మా నాన్నగారు ఆ కాలేజీకి. ఆ కాలేజీ విషయం తర్వాత చెప్తాం. ఆయన అన్న నాకు దగ్గర, ఆయన గాంధీ టోపీ, మీసాలు, పెద్ద దుడ్డు కర్ర ఉండి తిరుగుతూ ఉండేవాడు. పైన ఖాదీ ఏదో ధోతిలాంటిది కట్టుకుని ఉండేవాడు ఆయన. వాడు అనడు. ఎందుకన్నాడు తెలుసునా? మీరు మంత్రం చెప్తున్నారు, వాడికి అక్షరం చెప్పడం లేదు. ఇంత జ్ఞాపకం వస్తుంది ఇప్పుడు. మీరు మంత్రం చెప్తున్నారు, అక్షరాలు చెప్పడం లేదు, అందుకని అనడు వాడు. మా నాన్నగారు నవ్వడం, అందరూ నవ్వారు. మరి అక్షరం అంటే అవి చెప్పచ్చు కదా, ఈ నమ శివాయ ఎందుకు అని ఏదో పెద్ద. ఆయన దేంట్లోనూ నమ్మకం లేదు. సరే అయిపోయింది మొత్తానికి. నేను మాత్రం ఓ నా మహా అనలేదు. అక్షరం మాత్రం ఓం మాత్రం 3 మాటలు రాసి అక్కడ పెట్టేశాను. ఏమంటారు, కొత్త బట్టలు, పెద్ద హారాలు అవి వేశారు మెళ్ళంతా. నాకు నెత్తి మీద టోపీ పెట్టి, ఆ టోపీ మీద ఏమో ముత్యాలును ఏవో అల్లిన టోపీ, అది నెత్తి మీద పెట్టారు, హారాలు వేశారు అంతా. అయిపోయింది అది బాగా. ఇది అక్షరాభ్యాసం, చదువు వ్యవహారం. మా అమ్మ
బోధ ఏమో అది. తర్వాత చెప్తుంది, ఆ కథ అయిపోయిన తర్వాత 2 మాటలు విను. పనిచేసేవాళ్ళు ఉన్నారు కదా, ఆడవాళ్ళు మగవాళ్ళు, మాకు 20 మంది సర్వెంట్స్ ఉంటారు, బహుశా 20 మంది ఉన్నారు. నాకు ప్రత్యేకం 2. వాళ్ళని కోప్పడకూడదు, మర్యాదగా మాట్లాడాలి. నాన్నగారితో నాతో ఎలా మాట్లాడతావో అలా మాట్లాడాలి వాళ్ళతో. మరి వాళ్ళు నౌకర్లు కదా, తేడా ఏమిటి నీకు వాళ్ళకి? నువ్వు వాళ్ళకి చేయొచ్చు, వాళ్ళు నీకు చేయొచ్చు, అంతే కదా. ఎవరికైనా చేయొచ్చు. తేడా ఏమిటి చెప్పు? చెప్పలేను. మర్యాదగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలి, పిలవాలి. బాపన్న, ముసలయ్య, ప్లీజ్ అను. తప్పేమిటి? నాకు ఆ జామకాయ కోసి పెట్టవా అని అడుగు, కోసి పెడతాడు. అంతేకాని వీళ్ళు అది తీసుకురా అలా చెప్పకూడదు. ఇలా మేనర్స్ చెప్పేది. ఎక్కడైనా వెళ్తే ఎలా కూర్చోవాలి, నీ కాలు చేయి ఎలా ఉందో వాళ్ళ దగ్గర నీ కాలు చాపకూడదు, ఇలా ఏవో చెప్పేది రూల్స్. స్కూల్కి వెళ్ళేవారా అండి? అక్కడి నుంచి స్కూల్ సంగతి వచ్చింది. స్కూల్కి వేస్తే ఆ ఊళ్ళో పల్లెటూరు ఏం స్కూల్స్ ఉంటాయి, అక్కడే ఇంటర్నేషనల్ కాన్వెంట్స్ ఏం లేవు కదా. మేము మా సొంత గుర్ర బండిలో వెళ్ళేవాళ్ళం. ఓపెన్ కార్ట్ అది, ఇలా మామూలు గుర్ర బండి కాదు, కార్ట్ అది, ఓపెన్గా సీట్స్ ఉంటాయి దాంట్లో. అలా వెళుతుంటే అది స్కూల్లో అని చెప్పాడు నాతో ఉన్నవాడు. అలా గోదావరి గట్టు దాకా తిప్పమని చెప్పేవాడిని. నన్ను తీసుకెళ్ళి గోదావరి గట్టు ఎక్కించి అలా చూపించి తీసుకొచ్చేవారు అప్పుడప్పుడు. అది స్కూల్ అంటే పెద్ద గోల్గా పిల్లలందరూ ఉన్నారు. అమ్మ ఇదేమిటి అలా ఉన్నారండి. నువ్వు స్కూల్కి వెళ్తావా అంటే నేను వెళ్ళను అని చెప్పాను. సరే ఇంకేం చేస్తారు, చాలా డిస్కషన్స్ నడిచాయి. అందరూ స్కూల్కి వెళ్తారు. మీ నాన్నగారు కూడా స్కూల్కి వెళ్ళలేదులే అంది. అంటే మీ నాన్నగారు అని చెప్పబోయి ఆయన కూడా స్కూల్కి వెళ్ళలేదులే, అదే లక్షణం.